శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే మనలో ఆయన నివసించే చోటైన మన హృదయం స్వచ్ఛగా ఉండాలి. దానిలోని సాటి మానవుల పట్ల ప్రేమ ఉండాలి. కామం, లోభం, ప్రతిఫలాపేక్షం ఉండకూడదు. మన హృదయంలో ఒక మహాదేవుని ప్రతిబింబం కొలువై ఉందని, అది అన్నిటికీ మించిందని, మన మనస్సుకు ఆలోచనలను అతీతమైనదని గ్రహించాలి. శివత్వాన్ని గ్రహించాలంటే ఆత్మలోకనం చేసుకోవాలి. మన హృదయం మురికిని తొలగించుకోవాలి. మనకు అసూయ ఉంటే ఉదయం అనే అద్దం శుభ్రంగా ఉండదు. దానిలోని భగవంతుని ప్రతిబింబం కూడా పరిపూర్ణంగా ఉండదు. రోజు శివుణ్ణి పూజించడం, అభిషేకం చేస్తున్న మనలోని శివత్వాన్ని అందుకోలేం. దాన్ని పొందాలంటే హృదయం నిర్మలంగా ఉండాలి. ఎలాంటి అలజడలు లేకుండా స్వచ్ఛమైన నీరు ఉన్న సరస్సు మాత్రమే ఆకాశంలో సూర్యుని చక్కగా ప్రతిబింబిస్తూ, అదేవిధంగా మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా నిర్వచనంగా ఎవరి పట్ల ఏ విధంగా దేశం, కోపం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని నిజమైన స్వరూపాన్ని ప్రతిబింబించగలుగుతాం. శివకేశవుల మధ్య భేదాన్ని చూడగలుగుతాం. కూడా శ్రీ మాతాజీ ఉపదేశించిన